రోజు ఒక్కొక్కసారి నేను అడగనప్పుడు మీకు గుర్తొస్తాయి. వస్తుందిలే. ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తూ ఉంటున్నానా, ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి అది వెళ్ళినప్పుడు ఆన్సర్ గుర్తురాదు, బాగా చదువుకుంటాం కానీ గుర్తురాదు కదా. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అబ్బా ఇది ఇప్పుడుగా చదివానే. వీళ్ళు ఎవరైనా అంత ఫీల్ అయ్యారా? కీర్తి ఫీల్ అవ్వాలా? అంత మెమరీ ఉందని ఇంకా నాకు ఇస్తావా కొంచెం? మహిమ ఫీల్ అయిందంట. ఎవరిమైనా అలా ఫీల్ అవుతాం కదా. సరే ఓకే, ఈరోజు మనం ఎవరి గురించి చెప్పుకోబోతున్నాం అంటే ఏలియా గురించి చెప్పుకోబోతున్నాం. ఓకేనా? మన బైబిల్ గ్రంథంలో ఏలియా అనే ఒక ప్రవక్త, ఏలియా అనే ఒక దైవజనుడు దేవుడికి చాలా ఇష్టమైన వ్యక్తి. దేవుడు అంటే దానికి చాలా ప్రేమ, దేవుడి కోసం రోషం కలిగి. రోషం అంటే ఏంటి? ఇప్పుడు నేనున్నాను, రోషం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు నేనున్నాను, దేవుడికి చెప్పా, సండే స్కూల్ చెప్తానని మాట ఇచ్చా. రేపు పొద్దున్న నాకు ఆదివారం నాకు ఎగ్జామ్ ఉంది, లేకపోతే నాకు ఆదివారం పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, లేదా నాకు ఏదైనా లాభం వస్తుంది, ప్రాఫిట్ వస్తుందని చెప్పి వేరే పనికి వెళ్ళాలనుకో, అప్పుడు కష్టం వచ్చినప్పుడు దేవుడు వదిలేసినానే కదా, దేవుడి మాట నిరాకరించాననే కదా అర్థం. కానీ ఏలియా ప్రవక్త మాత్రం తనకి కరువు వచ్చినా, అన్నం అంటే కరువు అంటే తెలుసా మీకు? అన్నం ఉండదు, నీళ్ళు ఉండవు, బట్టలు ఉండవు, ఉండడానికి ఇల్లు ఉండదు, దాన్ని కరువు అంటారు. అర్థమైందా? అసలు మెయిన్ కరువు అంటే ఏంటంటే అన్నం లేకపోవడం. ఇప్పుడు బట్టలు లేకపోయినా రోజు ఏ బట్టలు వేసుకొని కొన్ని రోజులు బ్రతకగలం. ఇల్లు లేకపోయినా ఏదో ఒక చెట్టు కిందో ఏదో ఒక దగ్గర ఉండి బ్రతకగలం. అన్నం లేకపోతే నీళ్ళు లేకపోతే బ్రతకతామా? బ్రతకతారా మీరా? అబ్బాయిలు ఫాస్టింగ్ చేసి ఎలా ఉన్నారే? లేదు కదా. మనలో ఏ ఒక్కరూ తిండి నీళ్ళు లేకుండా బ్రతకడం అసాధ్యం, ఇంపాసిబుల్. అవునా కదా? అలాగే ఇప్పుడు ఏలియా ప్రవక్తకి దేవుడు ఏం చెప్పాడంటే, ఏలియా ప్రవక్త నేను నీకు ఒక విషయం చెప్తాను ఆయన, నా మాట వింటావా అని అడిగాడు. అడిగినప్పుడు ఏలియా ప్రవక్త ఏం చేశాడు? చెప్పు తండ్రి అని అడిగాడు. సరే నేను నీకు ఒక ఊరు చూపిస్తా, అది చాలా పల్లెటూరు. కెరీతు వాగును ఒక వాగు ఉంటుంది. ఇప్పుడు మనం ఇంత కదా సిటీలో వెళ్తూ ఉంటే బిల్డింగ్లు కనిపిస్తాయి, షాపింగ్ మాల్స్ కనిపిస్తాయి, పార్కులు కనిపిస్తాయి, కానీ వాగు ఎక్కడైనా కనిపిస్తుందా? వాగు అంటే డ్యామ్ కనిపిస్తుందా? కనిపిస్తుందా? వాగు ఎక్కడ కనిపిస్తుంది? ఫారెస్ట్లో కనిపిస్తుంది. అవునా కదా? అడవిలోనే కదా కనిపిస్తుంది. అడవిలో ఉంటే తిండి ఉంటుంది, అడవిలో అన్నం ఉంటుందా? నీళ్ళు ఉంటాయా? ఏదన్నా ఒక బావిలో ఉంటే ఉంటాయి, మనకి ఏదో తెలిస్తే దూకేమో తెచ్చుకుంటాం. పొరపాటున ఏదో తెలియదు అనుకో, దూకి చచ్చిపోతాం. ఈ నీళ్ళ కోసం పోయి ఉన్న ప్రాణం పోగొట్టుకున్నట్టు ఉంటుంది. అవునా కదా? కానీ ఏలియా ప్రవక్త దేవుడు ఏం చెప్పాడు చెప్పు? సరే నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ ఉండు అని చెప్పాడు.